హాయ్ అండి. నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. అందాల పొదరిల్లు పార్ట్ 7తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు ఎప్పట్లాగే రిక్వెస్ట్, వీడియోకి లైక్స్, హైప్స్ ఇచ్చి కథని ప్రోత్సహించండి యార్. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? ఆలోచనలో ఉన్న వాసంతిని పిలవడంతో తల్లిని తీసుకొని లోపలికి వెళ్తుంది. ఓపీ స్లిప్ మీద వరుణ్ గారి రికమెండేషన్ పేషెంట్ అని రాసి ఉండడంతో వరుణ్కి వీళ్ళెలా తెలుసు, ఎక్కడ ఎప్పుడు చూసినట్టుగా లేదే అనుకుని వాళ్ళ వైపు చూస్తాడు అన్వేష్. తల్లిని కూర్చోబెట్టి నిలబడుతుంది వాసంతి. ప్రాబ్లం ఏంటి అని అడుగుతాడు అన్వేష్. పాత రిపోర్ట్స్ అన్ని అన్వేష్ ముందు పెడుతూ ప్రాబ్లం చెప్తుంది వాసంతి. అవన్నీ చూసిన అన్వేష్, ఈ రిపోర్ట్స్ ప్రకారం అయితే సర్జరీ చేయాల్సిందే, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా చేయించుకోవడమే మంచిది అని ఆవిడిని టెస్ట్ చేస్తూనే చెబుతాడు అన్వేష్. టైం ఉందా డాక్టర్ చేయించడానికి అని అడుగుతుంది వాసంతి. వాళ్ళ పరిస్థితిని అంచనా వేసిన అన్వేష్, పైగా వరుణ్ రికమెండ్ చేశాడు అంటే కారణం ఉండి ఉంటుంది అని అనుకొని ఒక టెస్ట్ రాసి, ఇది చేయించుకొని రండి వెళ్ళి, నేను చెప్తాను టైం ఎంత ఉందనేది అని అంటాడు అన్వేష్. ఓకే డాక్టర్ అని తల్లిని తీసుకొని బయటకు వచ్చి స్లిప్ చూపించగానే అక్కడ ఉన్న సిస్టర్ ల్యాబ్ వైపు సుభద్రని తీసుకువెళ్తారు. ఇంత పెద్ద హాస్పిటల్లో ఫ్రీగా ఎందుకు చేస్తారు? మనం ఆ విజిటింగ్ కార్డు పట్టుకొని వచ్చి తప్పు చేశామేమో. ఆ డాక్టర్ ఏమీ చెప్పడం లేదు కదా. ఇప్పుడు టెస్ట్ అంటే ఎంత అవుతుందో, వెళ్ళిపోదాం పదా అని అంటారు సుభద్ర గారు. చూద్దాంలే అమ్మా, ఈ టెస్ట్ చేయిస్తే ఎంత టైం ఉందో మనకి తెలిసిపోతుంది కదా. ఒకసారి నేను కూడా అడుగుతాను ఈ టెస్ట్ రిపోర్ట్ చూపించాక అని వాళ్ళ అమ్మని టెస్ట్ చేయించుకోవడానికి లోపలికి పంపిస్తుంది. వాళ్ళు బయటికి వెళ్ళగానే వరుణ్కి ఫోన్ చేస్తాడు అన్వేష్. ఫోన్ లిఫ్ట్ చేసిన వరుణ్, చెప్పన్నయ్యా, ఈ టైంలో నాతో నీకేం పని పడింది అని నవ్వుతూ అంటాడు. నువ్వెవరికో విజిటింగ్ కార్డు ఇచ్చి నన్ను కలవమని పంపించావు కదా, ఎవరు వాళ్ళు, నీకెలా తెలుసు, వాళ్ళ స్టేటస్ ఏంటి అని అడుగుతాడు అన్వేష్. అదా అని జరిగిందంతా గుర్తు చేసుకొని విషయం అన్వేష్కి చెప్పి, సర్జరీకి డబ్బుల కోసం ఇబ్బంది పడుతున్నారంట, ఒకసారి నీకు చూపిస్తే తెలుస్తుంది కదా అని విజిటింగ్ కార్డు ఇచ్చానన్నయ్య. అంతకు మించి వాళ్ళు నాకు ఎవరో తెలియదు, వాళ్ళ స్టేటస్ కూడా పూర్తిగా తెలీదు. కాకపోతే వాళ్ళుండే ఏరియాని బట్టి అంచనా వేయొచ్చు. ఆ అమ్మాయి మాటలను బట్టి కూడా నాకు అర్థమైంది. ఆటోలో వెళ్ళడానికి డబ్బులు ఎక్కువ అవుతాయని ఆలోచిస్తుందంటే కొంచెం ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారనే కదా అర్థం. నువ్వు కూడా ఒకసారి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయించి అప్పుడు ఏం చేయాలో ఆలోచించు అని అంటాడు వరుణ్. సరేలే, నేను చూసుకుంటాను అని ఫోన్ కట్ చేస్తాడు అన్వేష్. వెంటనే ఇక్కడ చూపించుకున్న హాస్పిటల్ రిపోర్ట్లో ఉన్న వాళ్ళ అడ్రస్ని ఒకరికి మెసేజ్ చేసి, సాయంత్రం లోపు వాళ్ళ ప్రస్తుత స్టేటస్ నాకు రిపోర్ట్ చెప్పమని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు అన్వేష్. వాసంతి వాళ్ళ అడ్రస్ ఒకరికి పంపించి వాళ్ళ స్టేటస్ కనుక్కోమని, సాయంత్రం లోపు రిపోర్ట్ ఇమ్మని అన్వేష్ ఒకరికి చెప్తాడు. చాలామంది ఫ్రీగా సర్జరీ చేస్తున్నారని, డబ్బున్న వాళ్ళు కూడా చేయించుకోగల స్తోమత ఉండి ఫ్రీగా చేయించుకోవాలని రావడం మొదలు పెట్టడంతో ఈ సిస్టమ్ అమలు చేయిస్తుంది ఐషు. అసలు వాళ్ళు నిజంగా వైద్యం చేయించుకోలేని పరిస్థితిలో ఉన్నారా లేదా అన్నది తెలుసుకోవడం కోసం వాళ్ళ స్థితిగతులు తెలుసుకునేలా ఏదైనా చేయమంటుంది. ఐడియా ఐషు చెప్పగానే దాన్ని అమలుపరుస్తాడు శివ్. దానికోసం ఒక టీంని పెడతాడు. పేషెంట్స్ ఇచ్చిన డీటెయిల్స్ బట్టి వాళ్ళ స్టేటస్ ఏంటో తెలుసుకొని దాన్ని బట్టి వాళ్ళకి ఎంత తగ్గించి చేయాలి లేదా ఫ్రీగా చేయాలా అన్నది తెలుసుకొని అప్పుడు ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వడం మొదలు పెట్టారు. కావాలని ఫేక్ అడ్రస్లు కూడా కొంతమంది ఇచ్చినా అది కనుక్కోవడం పెద్ద అసాధ్యమేమీ కాదు శివ్ పెట్టిన టీంకి. 1కి 3 సార్లు చెక్ చేస్తారు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మొత్తం. అందుకోసమే ఇప్పుడు కూడా వీళ్ళ స్టేటస్ తెలుసుకోవడానికి ఫోన్ చేసి వాళ్ళ అడ్రస్ చెప్పాడు అన్వేష్. టెస్ట్ రిపోర్ట్ పట్టుకొని వాసంతి వాళ్ళు లోపలికి రాగానే ఆ రిపోర్ట్ చూసిన అన్వేష్, మీ అమ్మగారికి సర్జరీ త్వరగా చేసేయడమే మంచిది అమ్మా, ఈ మందులు 1 వీక్ వాడి 1 వీక్ తర్వాత రండి అని చెబుతాడు అన్వేష్. సర్జరీకి కావలసిన అమౌంట్ చాలా ఎక్కువ కదా, ఇప్పుడు మేమున్న పరిస్థితుల్లో
అంత మేము పెట్టుకోలేము. నిన్న ఆ సార్ ఈ కార్డిచ్చి ఇక్కడికి వెళ్ళండి, అవసరమైతే ఫ్రీగా కూడా చేస్తారు అని చెప్పారు. అందుకే అమ్మని తీసుకొచ్చాను. అవకాశం ఉంటే మాకు హెల్ప్ చేయండి అని అడుగుతుంది వాసంతి. తను చెప్పినట్టే ఇక్కడ ఫ్రీగా చేస్తారు. అది మీ ఆర్థిక పరిస్థితులను బట్టి. మీరు ఫ్రీగా చేయించుకోవాలి అని అనుకుంటే కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేయాలి. ప్రస్తుతం మీరు ఏం జాబ్ చేస్తున్నారు, మీ ఆదాయం ఎంత, మీ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి అన్నది మీరు ప్రూఫ్స్తో సబ్మిట్ చేయాలి మాకు. దాన్ని బట్టి మేము ప్రొసీడ్ అవుతాం. మీరు చేయించుకోలేని స్థితిలో ఉంటే మాత్రం తప్పకుండా ఇక్కడ ఫ్రీగా మీ అమ్మగారికి సర్జరీ జరుగుతుంది. మీరు నేను చెప్పినవన్నీ మా వాళ్ళకి సబ్మిట్ చేస్తే మేము అది చెక్ చేసి మీకు ఇన్ఫామ్ చేస్తాం. మీ ఫోన్ నెంబర్ అందులో మెన్షన్ చేసి వెళ్ళండి అని బెల్ బటన్ ప్రెస్ చేస్తాడు అన్వేష్. లోపలికి వచ్చిన సిస్టర్కి వాళ్ళ గురించి చెప్పి కావలసిన డీటెయిల్స్ తీసుకోమని చెప్పి పంపిస్తాడు అన్వేష్. చాలా థ్యాంక్స్ సార్, నేను అవన్నీ సబ్మిట్ చేస్తాను. ఒక ప్రశ్న అడగొచ్చా సార్ అని అడుగుతుంది వాసంతి. ఏంటమ్మా అంటాడు అన్వేష్. నిన్న మాకు విజిటింగ్ కార్డు ఇచ్చిన అతను ఇక్కడ వర్క్ చేస్తారా సార్? అన్వేష్ చిన్నగా నవ్వుతూ తను మా తమ్ముడు అని చెబుతాడు. ఈ డాక్టర్ గారి తమ్ముడా అని ఆశ్చర్యపోతూ థ్యాంక్ యూ డాక్టర్ అని తల్లిని తీసుకొని బయటకు వచ్చేస్తుంది. ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేస్తుంది వాసంతి. పక్కనే కూర్చున్న సుభద్ర ఆ సిస్టర్ని ఈ హాస్పిటల్ ఎవరిది అని అడుగుతుంది. ఇప్పుడు మిమ్మల్ని టెస్ట్ చేసిన డాక్టర్ గారిదే ఈ హాస్పిటల్. అదిగో దూరంగా వస్తూ కనిపిస్తున్నారు చూసారా, ఆవిడ ఈ డాక్టర్ గారి వదిన గారు, డాక్టర్ ఐశ్వర్య శివాంష్ గారు. హాస్పిటల్కి హెడ్. మొత్తం ఆవిడే చూసుకునేది అని దూరంగా రౌండ్స్కి వెళ్ళి వస్తున్న ఐషుని చూపించి చెప్తుంది సిస్టర్. ఈవిడ్ని పేపర్లో చూసాం, రీసెంట్గా పద్మశ్రీ అవార్డు వచ్చింది కదా అని వాసంతి మెరిసే కళ్ళతో చూస్తూ అడుగుతుంది. పద్మశ్రీ మాత్రమే కాదు, ప్రపంచంలో నెంబర్ 1 బెస్ట్ డాక్టర్గా కూడా WHO వాళ్ళు అవార్డు ఇచ్చారు మేడంకి. చాలా మంచివాళ్ళు అందరూ అని చెప్పి, మీరు చెప్పిన డీటెయిల్స్ నిజమైతే మాత్రం రూపాయి తీసుకోకుండా మీ అమ్మగారికి ఇక్కడ వైద్యం చేస్తారు. మీరేం టెన్షన్ పడే అవసరం లేదు అని చెప్పి ఇక మీరు వెళ్ళొచ్చు, మేము ఫోన్ చేస్తాం అని అంటుంది ఆ సిస్టర్. థ్యాంక్ యూ అని తల్లిని తీసుకొని బయలుదేరుతుంది వాసంతి. హరిగారితో మాట్లాడుతూ బయట నిలబడ్డ ఐషుని చూస్తూనే బయటికి వెళ్తుంది వాసంతి. ఆవిడెంత సింపుల్గా ఉన్నారు కదా అమ్మా. ఈ హాస్పిటల్ ఓనర్ నాకు లిఫ్ట్ ఇచ్చారు. ఓ మై గాడ్, అంత పెద్దవాళ్ళ పక్కన కూర్చున్నాను. చాలా మంచివాళ్ళు కదమ్మా అని అంటుంది వాసంతి. వాళ్ళ మాటలు బట్టి మంచివాళ్ళలాగానే అనిపిస్తుందిలే, చూద్దాం ఏం జరుగుతుందో అని అంటారు సుభద్ర గారు. చిన్న మమ్మీ, ఒకసారి మా రూమ్కి వెళ్దాంరా అని అడుగుతాడు ఆయు. ఎందుకు నాన్న ఇప్పుడు అని అడుగుతుంది అమృత. బుజ్జమ్మ వచ్చి అన్నీ షట్టాలంటే కష్టం. పాపం అసలే హాస్పిటల్లో పేషెంట్లతో కష్టపడి వస్తుంది కదా. సాయంత్రం రేషుకు కావాల్సిన డ్రెస్ ఐటమ్స్ తీసుకొని ఒక బ్యాగ్లో సర్దేస్తే బుజ్జమ్మకి పని ఉండదు అని అంటుంది ఆశి. ఓకే పదండి వెళ్దాం అని పిల్లలిద్దరినీ తీసుకొని వాళ్ళ రూమ్కి వెళ్తుంది అమృత. రేస్కి వేసుకోవడానికి సపరేట్ డ్రెస్ ఉండడంతో అవి తీసి బ్యాగ్లో సర్ది కింద పడినా దెబ్బలు తగలకుండా ఉండడానికి మోకాళ్ళకి మోచేతులకి పెట్టుకునే సేఫ్టీ గార్డ్స్ కూడా సర్దుతారు ఆ బ్యాగ్లో. నీవి కూడా పెట్టుకో చిన్న మమ్మీ అని అంటుంది ఆశి. నాకు వెనక కూర్చోడానికి పర్మిషన్ ఉండదులే, ఈసారికి ప్రేక్ష పాత్ర వహిస్తాను అని అంటుంది అమృత. ఎందుకు చిన్న మమ్మీ, నువ్వింకా రెస్ట్ తీసుకోవాలా అని అడుగుతాడు ఆయు. హా బంగారం, ఇంకో 2 months నేను జాగ్రత్తగానే ఉండాలి, అది బుజ్జమ్మ ఆర్డర్ అని అంటుంది అమృత. బుజ్జమ్మ చెప్పిందంటే అది కరెక్టేలే, అయితే నువ్వు తమ్మునెట్టుకొని మమ్మల్ని చూపిస్తూ ఉండు అని అంటాడు ఆయు. ఓకే ఓకే, అమ్మ వాళ్ళ డ్రెస్సులు కూడా పెట్టేద్దామా, అమ్మకి పని తగ్గుతుంది కదా అని ఐషు వాళ్ళ రూమ్లోకి కూడా వెళ్ళి సపరేట్గా ఒక కబోర్డ్లో ఉన్న వాళ్ళ డ్రెస్సెస్ తీసి బ్యాగ్లో సర్దేస్తుంది అమృత. మరి వరుణ్ బాబాయ్ చిన్న డాడీవి కూడా సర్దుదాం పదా. మీ వరుణ్ బాబాయ్ ముందే పెట్టేసి ఆ బ్యాగ్ నాకు ఇచ్చేశాడు. మీ చిన్న డాడీది కూడా ఇందాకే పెట్టేశాను బ్యాగ్లో. ఇక పదండి కిందకు వెళ్దాం అని అంటుంది అమృత.
తమ్ము కూడా పెద్దయితే వాడికి కొనేయాలి. అప్పుడు వాడు ఎవరి బైక్ ఎక్కుతానంటాడు? చిన్న డాడీ బండి ఎక్కుతానంటాడా, లేకపోతే నాన్న బండి ఎక్కుతానంటాడు అని అంటాడు హాయు. దానికి ఇంకా చాలా టైం ఉందిలే బంగారం, అయినా వాడు కూడా మీ నాన్న పార్టీనే అని అంటారు వాళ్ళ మాటలు విన్న రుక్మిణి గారు. బైక్ రేస్లో మాత్రం బుజ్జమ్మదే గెలుపెప్పుడు, అందుకే నేను బుజ్జమ్మ బైక్ ఎక్కుతాను అంటాడు హాయు. ఏం కాదు, నాన్న బుజ్జమ్మని గెలిపించడం కోసం కొద్దిగా స్లో అవుతారు అంతే. ఇంచుమించు ఇద్దరు ఒకే ఫాస్ట్లో వస్తారు. బుజ్జమ్మ హ్యాపీనెస్ కోసం నాన్న సాక్రిఫైస్ చేస్తారు అని అంటుంది ఆశి. అదేం కాదు, ఆ విషయంలో పోటీనే అంటారు నాన్నెప్పుడు. బుజ్జమ్మ నెంబర్ 1 రేస్లో అని అంటాడు ఆయు. ఇవాళ నువ్వు నాన్న బైక్ ఎక్కవా అన్నా నేను బుజ్జమ్మ బైక్ ఎక్కుతాను అని అంటుంది ఆశి. నాన్న ఎప్పుడు ఎలా వెళ్తున్నాం అలాగే వెళ్దాం అంటాడు ఆయు. అక్కడ గెలుపోవటమే ఎవరిది కాదు, అంతా మన ఫ్యామిలీ వాళ్ళే కదా, ఎంజాయ్ చేయడమే మనం అని అంటుంది అమృత. నేను కూడా రేస్లో ఎప్పుడు బుజ్జమ్మ గెలవాలని అనుకుంటా. బుజ్జమ్మ గెలిస్తే మన గర్ల్స్ గెలుపు కదా చిన్న మమ్మీ అని అంటుంది ఆశి. ఎస్, మా బంగారాలన్నీ బాగా ఆలోచిస్తారు. సరే సరే పదండి, భోజనం చేద్దాం, టైం అయింది. మేము నాన్నని పిలుచుకొస్తాం, ఆఫీస్ రూమ్లో ఉన్నారు కదా అని శివ్ కోసం ఆఫీస్ రూమ్కి వెళ్తారు ఇద్దరు. నరసింహ గారు ఉదయం లేచిన దగ్గర నుంచి ఫంక్షన్ హాల్కి ఏది బాగుంటుందని వాళ్ళ ప్రాపర్టీస్లో ఉన్న బిల్డింగ్స్ అన్నీ చెక్ చేసి ఒక గంటలోనే శివ్కి ఒక 5 ప్లేసెస్లో ఉన్న బిల్డింగ్స్ గురించి చెప్తారు. ఇప్పుడు ఇద్దరు ఆఫీస్ రూమ్లో కూర్చొని సిస్టంలో చూస్తూ వాటిల్లో ఏది బెస్ట్ అని చెక్ చేస్తూ ఉంటారు. నాన్న, మీరు ఆఫీస్ రూమ్లో ఉంటే టైం మర్చిపోతారు, టైం అయిపోయింది, వెళ్దామా భోజనం చేసి అని ఇద్దరూ వస్తారు. సరే, రేపు వచ్చాక చూద్దాంలే శివ్, ఫైనల్ డెసిషన్ అప్పుడు తీసుకుందాం, పదండి ఇంకా అని అంటారు నరసింహ గారు. సిస్టమ్ క్లోజ్ చేసి పిల్లలతో పాటు బయటకు వచ్చేసరికి వంశీ గారు, అన్వేష్, ఐషు కూడా హాస్పిటల్ నుంచి వచ్చేస్తారు. పైకి వెళ్తున్న ఐషుని చూసి, బుజ్జమ్మ ఫాస్ట్గా రావాలి, రేష్ డ్రెస్సులు మేము బ్యాగ్లో సర్దేశాం, నువ్వు ఫేస్ వాష్ చేసుకొని వచ్చేసేయి చాలు అని డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటూ అంటారు పిల్లలిద్దరూ. మంచి హుషారుగా ఉన్నారుగా మా బంగారాలు నవ్వుతూ అంటారు రావు గారు. మనం ఎక్కడికి సరదాగా వెళ్ళక చాలా డేస్ అయిపోయింది కదా టాటు, రేష్ కూడా పెట్టుకోలేదు అని అంటాడు ఆయు. అందరూ లంచ్ చేయడానికి కూర్చుంటారు. వరుణ్ ఎక్కడా అని అడుగుతుంది ఐషు. వాడు స్నేహన్ పికప్ చేసుకుని అటు కలుస్తానన్నాళ్లే మనతో అని అంటాడు శివ్. మరి అన్వి, శ్రీ వాళ్ళు వస్తున్నారా? అందరూ బయలుదేరుతున్నారు, పెద్దవాళ్ళందరూ కూడా ఫామ్ హౌస్కి వస్తున్నారు ఈరోజు అని అంటారు రుక్మిణి గారు. అయితే రేస్ చూడడానికి పీపుల్ ఎక్కువే ఉంటారు కదా అని అంటాడు ఆయు. ఈసారి ఎక్కువ మంది ఉంటారు బంగారం అని విజయ గారు అంటారు. వర్షిత్ బాబాయ్ మిస్ అవుతాడు, ఎప్పుడు వర్షిత్ బాబాయ్ చిన్న డాడీ బైక్ ఎక్కేవాడు, ఈసారి చిన్న డాడీ బైక్ ఎక్కడానికి ఎవ్వరూ లేరుగా అని అంటాడు ఆయు. మేమెక్కుతాం ఎవరో ఒకరం అని అంటారు నరసింహ గారు. హహా, మీరెక్కలేరు టాటు, ఆ స్పీడ్కి మీరు తట్టుకోలేరు, మీరు ఓన్లీ చూస్తూ కూర్చోడమే అని అంటుంది ఆశి. మరీ మమ్మల్ని అంత ముసలోళ్ళని చేసేసేయకండి బంగారాలు, మేము ఓల్డ్ అయినా యంగానే ఉంటాం అని అంటారు వంశీ గారు. అయితే మీకు కూడా నాన్న బైక్స్ తెప్పిస్తారు, నాన్న వాళ్ళని ఎక్కించుకొని మీరు కూడా పోటీల్లో పార్టిసిపేట్ చేయొచ్చుగా అని అంటాడు ఆయు. మా వల్ల కాదులే బాబా పోటీలు అని అంటారు వాణిగారు. కన్నా, నాకు ఒక ఐడియా వచ్చింది అని అంటుంది ఐషు. ఏంటి బుజ్జి? ఈసారి పెద్దవాళ్ళకు కూడా రేస్ పెడదాం, అందరికీ బైక్ డ్రైవింగ్ వచ్చు కదా, సరదాగా వాళ్ళకు కూడా రేస్ పెడదాం. ఈసారి 2 రేసులు ఉంటాయి, ఒకటి ఓల్డ్ గ్యాంగ్, ఒకటి యంగ్ గ్యాంగ్. ఓల్డ్ గ్యాంగ్లో నుంచి గెలిచిన వాళ్ళకి, యంగ్ గ్యాంగ్లో నుంచి గెలిచిన వాళ్ళకి మళ్ళీ ఫైనల్ పోటీ ఉంటుంది అని అంటుంది ఐషు. ఓల్డ్ గ్యాంగ్కి సపరేట్ రేస్ అంటే ఓకే, కానీ మళ్ళీ యంగ్ గ్యాంగ్తో గెలిచిన వాళ్ళతో పోటీ అంటే మాత్రం అది నీతోనే అని మాకు అర్థమైంది, నీతో మేమెక్కడ గెలవగలం అని నవ్వుతూ అంటారు నరసింహ గారు. సరదాగా పోటీ మామయ్య గారు, గెలవడం ఏముంది, ఇవాళంతా ఎంజాయ్ చేయడమే. చాలా రోజులు అయిపోయింది
మనం సరదాగా ఎంజాయ్ చేసి అని అంటుంది ఐషు. అందరిది తినడం అయిపోవడంతో కుర్రగ్యాంగ్ అంతా ఔటింగ్కి బయలుదేరుతారు. మీరు స్టార్ట్ అయిపోండి నాన్న, ఇప్పుడే. రేపు ఈవినింగ్ వరకు ఫామ్ హౌస్లోనే ఉందాం. బట్టలు తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పి వాళ్ళ బ్యాగ్స్ కూడా పెద్దవాళ్ళు వెళ్ళే కార్లలో సర్దించేస్తాడు శివ్. గ్యారేజ్లో ఉన్న బైక్లన్నిటినీ ఉదయమే క్లీన్ చేయిస్తాడు శివ్. మెకానిక్ని పిలిపించి అన్నిటి కండిషన్ చెక్ చేయిస్తాడు. ఇంట్లో వాళ్ళ 5 బైక్స్ మాత్రమే కాకుండా అందరి బైక్స్ ఇక్కడే ఉంటాయి. శ్రీహిత్కి కూడా శివ్ గిఫ్ట్గా కొనిస్తాడు బైక్. బైక్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకొని తీసుకురమ్మని ఆల్రెడీ సెక్యూరిటీకి చెప్పేయడంతో ఉదయాన్నే వెళ్ళి అందరి బైక్స్ కూడా తెచ్చేస్తారు సెక్యూరిటీ. మిగిలిన వాళ్ళు కూడా అందరూ సరదాగా అప్పుడప్పుడు ఔటింగ్కి కారులోనే కాకుండా బైక్ మీద కూడా సరదాగా వెళ్ళొచ్చని, అదీ కాక సరదాగా రేస్ పెట్టుకుంటారు కాబట్టి స్పోర్ట్స్ బైక్స్ కొనుక్కుంటారు. అన్ని బైక్స్ కండిషన్స్ మొత్తం చెక్ చేయించి నీట్గా చేయిస్తాడు శివ్. వాటిని తీసుకొని ఫామ్ హౌస్కి వెళ్ళిపోండి అని చెప్పడంతో పెద్దవాళ్ళతో పాటు కారులో బదులు బైక్స్ మీద సెక్యూరిటీ బయలుదేరుతారు. నాయక్కి పెద్దవాళ్ళందరి సెక్యూరిటీ అప్పగిస్తాడు శివ్. కథ కొనసాగుతుంది. మరి ఈసారి రేస్లో నిజంగానే ఐషు గెలుస్తుందా, లేకపోతే ఇంకెవరైనా గెలుస్తారా? రేస్లో ఏం జరుగుతుంది? సరదాగా సాగిపోయే ఈ బృందావనాన్ని చూడాలి అంటే కథని ఫాలో అయిపోండి. ఇక వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.